పరకాల పరమేశ్వర అగ్రో ఏజెన్సీ సేఫ్ దగ్గర బాలాజీ కంపెనీ వాళ్ళు మల్లికా సీడ్ ఇచ్చిండు. తెచ్చిన ఎకరానికి 20 కేజీలు తెచ్చి నాటేసినాం. ఇక ఈ పరిస్థితి ఇది మీ పొలం చూస్తాను కాబట్టి ఇది రకం. కాకపోతే మీది మందులు అయితే ఏం కొట్టలే, పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ ఏది కొట్టలేదు. ఒక 4 సార్లు మాత్రమే ఫర్టిలైజర్ వేసిన, అంతే. ఇక ఈ విధంగా ఉంది. బాగున్నాయి. ఎకరానికి అత్తాకుల సహాదేవ్ మా షాప్కి వచ్చి చిచ్చా ఏం విత్తనం పెట్టాలి అని అడిగిండు. అంటే సన్న వడ్లు కావాలా దొడ్డు వడ్లు కావాలా బాబాయ్ అని సన్నవి కావాలి అన్నాడు. గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి బాలాజీ కంపెనీ వల్ల మల్లిక అనే విత్తనం నేను వివిధ రకాల గ్రామాల్లో ప్రతి సంవత్సరం ఒక 300-400 ఎకరాలకు ఇస్తున్నాను. ఫస్ట్ సంవత్సరం ఒక 50 ఎకరాలకు ఇచ్చిన. అలాంటిది ఈ సీజన్ లో 500 ఎకరాలకు పైగా అమ్మిన. చాలా ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊళ్ళలో ప్రతి గ్రామంలో కూడా పేటు దొడ్డు వడ్ల కన్నా మన సన్న వడ్లే బాగున్నాయి. మేము మాకు వీలు పడగతలో మేము మందులు కొట్టలేదు. మందులు కొట్టకుండా ఈ విధంగా గొలుసు వచ్చింది. పురుగును తట్టుకున్నది, దోమను తట్టుకున్నది. ఈ విధంగా గుంటకు క్వింటల్ అందాల గుంటలు వెళ్తుందా గుంటకు క్వింటల్ బస్తా వెళ్లే విధంగా పొలం ఉన్నది. ఈ రైతు సమాచారాన్ని వివిధ రకాల గ్రామాలకు తెలియపరచాలని ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనం పెట్టుకోవాలని ఆలోచనతో మీరు వచ్చిన ఈ సుమారు ఈ దాదాపు ఒక 25 మంది వచ్చి చూడడం జరిగింది. బాగు సింపల్లే బండి రాజన్న ఎట్లుంది? బాగుంది. ఒక్కొక్క కర్రకు వేరే కర్ర ఆమని గాని ఏదో వేరే రకాలు పల్లవి గాని చూస్తే అవి 14 నుంచి 16 కాలాలు ఉన్నాయి. ఇదే మల్లికా సీడు బాలాజీ వాళ్ళది, ఇది 20 కానాలు ఉన్నాయి. దానికి దీనికి చూస్తే ఒక 6 నుండి 4 కానాలు ఎక్కువ ఉన్నాయి. అందువలన దీనికి ఒక ఎకరానికి 40 నుండి 45 క్వింటాల వరకు వచ్చే దిగుబడి ఉంది. ఇది రైతుకు కావాల్సిన విత్తనం. ఏ రైతైనా పెట్టుకోవచ్చు. నమ్మకం అని ఇత్తనం సీడు. మందులు కానీ పిండి బస్తాలు కానీ తక్కువ శాతంతో ఎక్కువ ఫలితం పండుతుంది. ఓకే. దోమకాటు కానీ దేనికైనా రోగాలు తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది. సుమారు ఒక 15-20 ఎకరాలు పండించేటువంటి సంపతరావు గారు దీని గురించి 2 ముక్కలు చెప్పాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద క్రాప్ ఓకే. అంటే మందులు కొట్టకుండా పంట వచ్చిందంటే మందులు కొట్టకుండా మంచిగా పండింది. ఓకే బాబాయ్ పరకాల బాలాజీ సీడ్స్ వారి మల్లిక సీడు ఇక్కడ మన కొత్తపల్లిలో లక్కాకుల సహదేవ్ పంట వేసినాడు కాబట్టి పంటను ప్రదక్షిణ పెడితే ఇందులో రైతులు వేసుకోవచ్చు. గొలుసు బాగా ఉన్నది. సన్న వడ్లకు ఎప్పుడైనా కానీ దోమకాటు పురుగులు బాగా వస్తాయి కాబట్టి దీనికి దోమకాటు లేదు. మన దొడ్డు రకం లెక్కనే సన్న వడ్లు పడినాయి కాబట్టి దీన్ని రైతులు పెట్టుకోవచ్చు అని నేను చెప్తున్నా. రెండోది మందులు కొట్టని విత్తనాలే పంట బాగుంటది. అలాంటి బియ్యమే తినాలి రైతులు కూడా. పురుగు మందులు కొట్టిన బియ్యము తినడము హానికరము. పురుగు మందులు కొట్టినటువంటి బియ్యం తినడము చాలా మేలు చాలా మంచి ఆరోగ్యం బాగుంటది. ఇదే విషయాన్ని మన శ్రీనివాసరావు గారు ఒక 10 ఎకరాల వ్యవసాయం 10-15 ఎకరాల వ్యవసాయం చేస్తాడు. అతని అనుభవాన్ని 2 ముక్కల్లో చెప్పవాలని కోరుకుంటున్నాను. బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. నాయకుడు కూడా పెట్టినాడు నీ దగ్గర అవేం కులం బాగానే ఉంటాయి. గుర్తులేదు.